ఒక మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. హ్యాపీగా వెళ్తున్న వీళ్ళ లైఫ్లో కొన్ని రోజులకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంటిలో డబ్బులు చాలా ఇబ్బందిగా మారటంతో వైఫ్ కూడా జాబ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. అందుకు హస్బెండ్ కూడా ఒప్పుకున్నాడు. కొన్ని రోజులకు అంతా బాగుంది అన్న టైంలో వైఫ్ పనిచేసే చోట ఇంకొకరితో సంబంధం పెట్టుకుంది. తనకి తెలియని విషయం ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకోవటం వల్ల తన జీవితం నాశనం అవుతుందని. అంతేకాదు తన ప్రాణాలు కూడా కోల్పోవలసి వచ్చింది. అసలు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, తన ప్రాణాలు ఎవరు తీశారు అన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్స్. మనం ఉంటున్న సొసైటీలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవటం చాలా అవసరం. మీరు తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అసలు ఏం జరిగిందో కొంచెం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. బెంగళూరులో ఒక మహిళను దారుణంగా చంపేశారు. తను రెంటుకు ఉంటున్న ఇంట్లోనే తనని చంపేశారు. హంతకుడు తన బాడీని 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తను ఉంటున్న ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడంతో చుట్టుపక్కన వాళ్ళు కంప్లైంట్ చేశారు. చనిపోయిన మహిళ పేరు మహాలక్ష్మి. తనకి 29 ఇయర్స్. మహాలక్ష్మి రెంటుకు ఉంటున్న ఇంటి ఓనర్ అక్కడికి వచ్చారు. ఆ ఇంట్లో నుంచి వస్తున్న వాసన చూసి అతను వెంటనే మహాలక్ష్మి వాళ్ళ మదర్కి ఇన్ఫార్మ్ చేశారు. మీ అమ్మాయి ఉంటున్న ఇంట్లో నుంచి వాసన వస్తుంది, తను ఎక్కడ ఉంది అని అడిగారు. 20 రోజులుగా తను మాతో మాట్లాడట్లేదు అని చెప్పారు. దానితో ఇంటి ఓనర్ తలుపులు పగలగొట్టి లోపల ఏముందో చూడమంటారా అని అడిగారు. మహాలక్ష్మి వాళ్ళ అమ్మగారు వద్దు, మా దగ్గర స్పేర్ కీ ఉంది, తీసుకొని వస్తున్నామని చెప్పారు. వెంటనే మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అక్క అక్కడికి తాళం తీసుకొని వచ్చారు. తలుపులు తీయగానే భయంకరమైన వాసన, ఇల్లంతా రక్తం, నేల మీద అక్కడక్కడ మోసం మొక్కలు ఉన్నాయి. ఆ వాసన తట్టుకోలేక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అక్క బయటికి వచ్చేశారు. ఆ వాసనకు వాళ్ళు వాంతులు చేసుకున్నారు. వెంటనే మహాలక్ష్మి ఉంటున్న ఇంటి ఓనర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. మధ్యాహ్నం 3:30కి పోలీసులు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి వచ్చారు. ఇంటి లోపలికి వెళ్లిన పోలీసులు ఆ వాసన తట్టుకోలేక వెంటనే బయటికి వచ్చేశారు. తలుపులు కిటికీలు తెరిచుంచారు. కొంత టైం తర్వాత పోలీసులు మాస్కులు పెట్టుకొని లోపలికి వెళ్లారు. ఇల్లంతా భయంకరమైన వాసన, ఫ్లోర్ మొత్తం రక్తం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ వాసన ఫ్రిడ్జ్లో నుంచి వస్తుందని గమనించారు. పోలీసులు ఆ ఫ్రిడ్జ్ డోర్ తీశారు. ఆ ఫ్రిడ్జ్ లోపల నుంచి మహాలక్ష్మి బాడీ ముక్కలు బయటపడ్డాయి. ఆ వాసన తట్టుకోలేక మళ్ళీ పోలీసులు బయటికి వచ్చేశారు. ఆ బాడీ పీసెస్ని బయటికి తీయడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చరీ రూమ్లో పనిచేసే వాళ్ళని పిలిపించారు. ఒక సంచిలో మహాలక్ష్మి డెడ్ బాడీ పీసెస్ని వేసుకొని తీసుకెళ్లారు. పోలీసు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తన బాడీని 30 పీసెస్గా చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అని చెప్పారు. అసలు ఈ మహాలక్ష్మి ఎవరు అని పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మహాలక్ష్మి నేపాల్కి చెందిన మహిళ. అక్కడే తను పెళ్లి కూడా చేసుకుంది. మహాలక్ష్మి హస్బెండ్ పేరు హేమంత్ దాస్. వీళ్ళిద్దరూ కలిసి 2019లో బెంగళూరుకి వచ్చారు. హేమంత్ దాస్ మొబైల్ షాప్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు. అంతా బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోవకపోవడంతో మహాలక్ష్మి జాబ్ చేద్దాం అనుకుంది. మహాలక్ష్మి మ్యారేజ్కు ముందు కొన్ని నెలలు బ్యూటీషియన్గా జాబ్ చేసింది. ఆ ఎక్స్పీరియన్స్తో బెంగళూరులో కూడా బ్యూటీషియన్గా జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. తన హస్బెండ్ అయిన హేమంత్ దాస్ కన్నా ఎక్కువ సంపాదిస్తుంది. కొంతకాలం తర్వాత ఇద్దరికీ గొడవలు జరగడం మొదలైంది. హేమంత్ దాస్ ఎంత నచ్చ చెప్పినా మహాలక్ష్మి అర్థం చేసుకోలేదు. ఇంకా విసిక్కుపోయి మహాలక్ష్మిని వదిలేసి హేమంత్ దాస్ తన సొంత ఊరైన నేపాల్కి వెళ్ళిపోయాడు. తన భర్తని వదిలేసి వాళ్ళ అమ్మ అక్కతో కలిసి ఉంది. కొన్ని రోజుల తర్వాత మహాలక్ష్మి వాళ్ళ అమ్మ తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. మహాలక్ష్మి అర్థం చేసుకోలేదు. వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చి రెంట్కి ఒక ఇల్లు తీసుకొని సింగిల్గా బ్రతకడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత తన భర్త అయిన హేమంత్ దాస్ని కలవటానికి నేపాల్కి వెళ్ళి తన కొడుకుని అక్కడే వదిలేసి వచ్చింది. ఇంట్లో సింగిల్గా ఉంటూనే జాబ్ చేసుకుంటుంది. వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడటం మానేసింది. వాళ్ళ అక్కతో అప్పుడప్పుడు మాట్లాడేది. కానీ సెప్టెంబర్ 2 నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అక్క తను మళ్ళీ నేపాల్ వెళ్ళి ఉండొచ్చు అని అనుకున్నారు. అందుకే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకున్నారు. పోలీస్ వాళ్ళు మహాలక్ష్మి హస్బెండ్ అయిన హేమంత్ దాస్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పోలీస్ వాళ్ళకి కొన్ని నిజాలు తెలిసాయి. మహాలక్ష్మి పనిచేస్తున్న చోట ఒక ముస్లిం వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, ఆ విషయం కారణంగానే మేము విడిపోయామని చెప్పాడు. పోలీసులు మహాలక్ష్మి ఉంటున్న ఇంటి చుట్టుపక్కల విచారించగా తను ఎవరితో మాట్లాడదు. పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి 9:30, 10 ప్రాంతంలో ఎవరో కుర్రోడు బండి మీద వచ్చేది అని పోలీస్ వాళ్ళకి తెలిసింది. మహాలక్ష్మి పనిచేస్తున్న బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా మహాలక్ష్మి అక్కడే పనిచేస్తున్న మొహమ్మద్ అష్రఫ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని పోలీసులకి తెలిసింది.
మొహమ్మద్ అష్రఫ్ కూడా మహాలక్ష్మి పనిచేసే చోటే హెయిర్ కట్స్ చేసేవాడు. అలా వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమలా మారింది. మహాలక్ష్మి అష్రఫ్ని ఎంత ప్రేమించింది అంటే తన హస్బెండ్ని, కొడుకుని కూడా వదిలేసింది. అసలు ఈ అష్రఫ్ ఎవరు అని పోలీసులు ఎంక్వైరీ చేయగా తను ఒడిశా నుంచి బెంగళూరు వచ్చాడు, తనకిక్కడ ఎవరూ లేరు, తన ఫ్రెండ్స్తో కలిసి ఒక రూమ్లో ఉంటున్నాడు అని తెలిసింది. అష్రఫ్ ఫ్రెండ్స్ని పోలీసులు ఎంక్వైరీ చేయగా తన 2 వారాల ముందే వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు అని చెప్పారు. అష్రఫ్ దొరికితే తప్ప ఈ హత్య ఎవరు చేశారో చెప్పలేమని పోలీసులు చెప్పారు. పోలీసులు అష్రఫ్ని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది బెంగళూరులో జరిగిన ఒక రియల్ స్టోరీ. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియాలి అంటే మా వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.